హాకీ మాంత్రికుడు మేజర్ ధ్యాన్ చంద్ ను క్రీడాకారులు స్ఫూర్తిగా తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు. జాతీయ క్రీడల దినోత్సవాన్ని పురస్కరించుకొని వనపర్తి పట్టణంలోని బాలుర ఉన్నత పాఠశాల హాకీ స్టేడియంలో ఉద్యోగుల స్నేహపూర్వక క్రీడలను ఏర్పాటు చేయగా జిల్లా కలెక్టర్ మొదట బ్యాట్తో కొనసాగించి క్రీడలు ప్రారంభించారు. ఒలింపిక్లో వరుసగా భారతదేశానికి 3 బంగారు పతకాలు కైవసం చేసుకోవడంలో ప్రధాన భూమిక పోషించిన హాకీ క్రీడాకారుడు మేజర్ ధ్యాన్ చంద్ జన్మదినం ఆగస్టు 29న కేంద్ర ప్రభుత్వం జాతీయ క్రీడా దినోత్సవంగా ప్రతి సంవత్సరం జరుపుకుంటుంది. వనపర్తి జిల్లాలో యువజన క్రీడా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఉద్యోగుల క్రీడా పోటీలు, వాలీబాల్, క్రికెట్, చెస్, తాడు లాగుడు పోటీలు నిర్వహించారు. ఇందులో భాగంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కలెక్టర్ ముందుగా మేజర్ ధ్యాన్ చంద్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి మాట్లాడుతూ మేజర్ ధ్యాన్ చంద్ ను క్రీడాకారులు స్ఫూర్తిగా తీసుకోవాలని, పట్టుదల, ఆత్మవిశ్వాసం అలవర్చుకోవాలని పోటీల్లో పాల్గొంటున్న క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా యూత్ వెల్ఫేర్ అధికారి సుధీర్ రెడ్డి, ఎస్సీ సంక్షేమ శాఖ అధికారి మల్లికార్జున్, వ్యాయామ ఉపాధ్యాయుడు సురేందర్ రెడ్డి, క్రీడాకారులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. మీరు కూడా తప్పకుండా దీంట్లో పాల్గొనాలి. 4 గేమ్స్ ఏవైతే మన డివైఎస్ఓ గారు మీకోసం ఏర్పాటు చేశారో, మీ డిపార్ట్మెంట్లో ఇంకా ఎవరన్నా కూడా ఇంట్రెస్టెడ్ ఉంటే వాళ్ళని తప్పకుండా తీసుకొని వచ్చి మీరు యాక్టివ్గా పార్టిసిపేట్ చేయండి. ఇది ఒక కాంపిటీషన్ లాగానే పనిచేయట్లేదా, ఇది ఒక కాంపిటీషన్ లాగా మనం భావించి దీని మీద ఇంకా మనం స్పందించాలి. నిన్న కూడా డివైఎస్ఓ గారు నాకు ఇక్కడ ఉన్న మన ఇండోర్ స్పోర్ట్స్ స్టేడియం కావచ్చు, మనకి హాకీ గ్రౌండ్లో కూడా ఏమేమైతే మనకి ఇంప్రూవ్మెంట్స్ ఉన్నాయో కూడా బ్రీఫ్ చేశారు. దానికి కూడా ప్రభుత్వానికి మనం పంపించి అవి కూడా త్వరలో ఇంప్రూవ్మెంట్ చేసే ప్రయత్నం మనం చేసుకుందాం. సో ఇంకా మనం లేట్ చేస్తే మీరు కూడా స్పోర్ట్స్ కోసం వచ్చారు, మా మాటలు వినడానికి రాలేదు కాబట్టి మనం ఇమ్మీడియట్గా స్టార్ట్ చేసి ఈ ప్రోగ్రామ్ని మనం కంటిన్యూ చేసాం. మరొకసారి నేషనల్ స్పోర్ట్స్ డే సెలబ్రేషన్స్ మీద మీకు హార్దిక శుభాకాంక్షలు, ధన్యవాదాలు.